2024లో గెలుపు ఓటములనేది చాలా సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో 2024 గురించి చరిత్రలో నిలిచిపోయేలాంటి సత్యాలు, ఆయన గ్రాఫ్ అయితే మాత్రం ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదు అని దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు, సంకేతాలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బయటపెడుతోంది. ఎందుకంటే చాలామంది 2024 వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి చాలా అన్లక్కీ, ఒక బ్యాడ్ లక్ ఇయర్ అని అనుకుంటారు. కానీ వైసీపీ చెబుతున్నదో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నదో ఆ లెక్కలు చూస్తే కనుక ఒక రకంగా అంటే గెలుపోవటం అనేది పక్కన పెట్టేయాలి కంప్లీట్గా. రాజకీయాల్లో గెలుపోవటములు అనేది చాలా సహజం. ఎప్పుడు ఒకే నాయకుడు గెలుస్తాడని అనుకోవడం అవివేకం. ఎప్పుడు ఆ నాయకుడు ఓడిపోతానే ఉంటాడు అని అనుకోవడం కూడా చాలా అవివేకమే. 150 స్థానాలు దక్కించుకున్న వ్యక్తి 11 స్థానాలకు వస్తాడని ఎవరు ఊహించలేదు. 23 స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒకేసారి కూటమి కట్టి 160కి పైగా స్థానాల్లో గెలుచుకుంటారని అనుకోలేదు 3 పార్టీలు కూడా. సో ఇటువంటి నేపథ్యంలో కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం ఉన్న నిజం ఏంటి అంటే 2 లక్షల వేల కోట్ల రూపాయలు పైగానే తాను ప్రజలకు పంచాను అని చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీనిని ప్రచారంలో చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు అనేది సీనియర్ నాయకులు పెడుతున్న కామెంట్స్. అంటే 2 లక్షల వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు పంచడం అంటే మామూలు విషయం కాదు. అది మాత్రం రికార్డే. అది ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ కూడా ఇప్పటివరకు చేయలేని పని. అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చేశారు. కాకపోతే ఆయనకి కలిసి రాంది ఏంటంటే 2024లో బాగా సొంత చెల్లి చేసిన యాంటీ ప్రచారం, సోదరి షర్మిల చేసిన యాంటీ ప్రచారం, అలాగే సొంత బాబాయ్ హత్యపేద జరిగిన యాంటీ ప్రచారం కూడా ఆయనకు ఒక రకంగా కలిసి రాలేదు. అయినా సరే జగన్ ఎక్కడా తగ్గలేదు, తగ్గేదే లేదు అన్నట్టుగానే ఆయన ముందుకెళ్ళారు. ఎన్నికలకు ముందు ఆయన ఒక గాంభీర్యం అయితే ప్రదర్శించారు. కాకపోతే ఇప్పుడైతే కనిపించట్లేదు. ఆయన ఎవరు పోయినా పర్వాలేదు పార్టీలను మొదటి నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే ప్రస్తుత పరిస్థితులు ఆయన్ని కొంత యూటర్న్ తీసుకునేలా చేస్తాయి అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఈ ఏడాది తొలి 4 మాసాల్లో తమకు తిరుగులేదు అని అనుకున్నప్పటికీ తర్వాత మారిన పరిస్థితులు మాత్రం ఇబ్బందులు పెట్టాయి. వీటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారు. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన సత్యం ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట. పార్టీలో సీనియర్ నాయకులందరూ ఆ జెండా వదిలేస్తున్నారు. ఒక రకంగా ఒకప్పుడు వాళ్ళే జగన్కి అండగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళే వదిలేస్తున్నారు. అయినా సరే జగన్ మాత్రం అంతే ధీరత్వంతో ఉన్నారు. ఒక రకంగా కోసాలు కదిలిపోతాయి వైసీపీకి అని అనుకున్నా సరే ఎక్కడా తగ్గట్లేదు. కడప కార్పొరేషన్ మీద ఒక రకంగా కత్తి వేలాడుతుంది ప్రస్తుతం. కాకపోతే దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా జరిగింది అలాగే అంటే పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పక్క నేతలు జైలుకి వెళ్తున్నారు, ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు నందిగం సురేష్ లాంటి వాళ్ళు. కానీ ఆ విషయాన్ని కూడా ఆయన పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు, లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనే జైల్లో ఉండొచ్చారు కాబట్టి అన్నాళ్ళు. ఆయనకి నాయకులు జైల్లోకి వెళ్ళారు, జైల్లో ఉన్నారు అనే విషయం పెద్దగా పట్టించుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే నందిగం సురేష్ లాంటి వాళ్ళు నమ్మిన బంటు జైలుకి వెళ్ళినా మళ్ళీ బయటకు వచ్చినా ఆయన ఖచ్చితంగా జగన్ వెంటే ఉంటారు. ఎక్కడ అంటే ఈ సంవత్సరంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కృంగిపోలేదు, ఎక్కడ ఆయన నిరసించిపోలేదు. ఆయన అదే పట్టుదలతో ఉన్నారు, అంతే విశ్వాసంతో ఉన్నారు. ప్రజలకు నేను చేశాను, కానీ మళ్ళీ అది ఎప్పటికైనా నాకు అధికారం తెచ్చిపెడుతుంది, కాకపోతే ఈ 5 ఏళ్ళు మాత్రం నాది కాదు అన్నట్టుగానే ఉన్నారు. ఇప్పుడు అదే ఆలోచనతో ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇప్పుడు వీటిని మళ్ళీ ఆ లెక్కలైతే చెప్పుకుంటున్నారు. రేపు ఇప్పుడు ఎలాగైనా 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ప్రజలకు ఏం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పుకుని మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు.